రెండు బండ్లు అయితే లోడ్ అయిపోయినాయి. అది రాముడు, ఇది భీముడు. ఇప్పుడు అద్దాలు క్లీన్ చేసుకొని అవుడు తినకు, ఏదో 4 బుక్కలు తిన అంత ప్రేమ. ఏం చేయాలి నువ్వు అల్లా మలుచుకునేవు నాయన. ఎప్పుడైనా అట్ట పెట్టద్దు, కోడి, బయలర్ కోడి, బగారా రైస్ ఇవన్నీ దీని బంతలాంటి మంచిగా. ఇక్కడ కడియప్లంకకు వచ్చేసి 2 days అయింది. భీమడోల్ నుంచి ఇక్కడ దాకా వచ్చిన లోడ్ కోసం. ఇక్కడ నుంచి మళ్ళీ అచ్యుతాపురం వెళ్తున్నాం. ఇక్కడ లోడింగ్ ఎంతమంది స్వాములు ఆకలి అవుతుందంట. సరే ఉప్మా చేసుకుంటాడు. చేసినోడు ఎట్ట చేయాలి ఒక్కసారి నా ఇజ్జత పోతుంది. ఉప్మా ఎట్ట చేస్తున్నాడు. ఉప్మాల కారం పొడి వేసిండు. హై ఫ్రెండ్స్ అందరికి, ఇప్పుడు మన బండి అయితే అన్లోడ్ అయింది. బయటకు వచ్చినాం. ఈ రోడ్డు చిన్న రోడ్డు వచ్చేటప్పుడు చూసిరు కదా. మన సబ్స్క్రైబర్స్ అయితే ఇక్కడ మన కోసం ఫుడ్ అరేంజ్ చేసిరు. అట్లా స్నానం చేస్తానికి ఫెసిలిటీస్ ఉన్నాయంట. పట్టాలు కడదాం ఫస్ట్ అయితే పైకి పోయి. కవరి నువ్వు దిగి, నేను దిగుతలే అయితే. ఏమైంది చెప్పు, నీకు ప్రాబ్లం ఏడ గుద్దుకున్నావు? బుడ్డ దిగిందా? పట్టుకో. అది ఎందుకేంది, వర్షం వస్తే మొత్తం గలీజ్గా పట్టాలు మొత్తం చీకిపోతున్నాయి నువ్వు చేయబట్టి. ఇంకా గుడ్డ ఎందుకో ఇట్లా వేస్తే మీద ఏదో నీళ్ళు వస్తే అటు ఇటు పోతాయి అని కదా. తాడు మీద ఉన్న పట్ట కిందకి అయిపోయినా. తీసుకో మంచిగా అట్లా. ఏమయ్య దొరుకుతలేదా? అన్లోడ్ పాయింట్ కన్న బాధలు అయినాయి. ఆడ లోడింగ్ కాడ అట్నే బాధలు అయినాయి, అన్లోడ్ కాడ కూడా అట్నే బాధలు అయినాయి. పట్టాలి అంటే ఆంగ్లేర్ ఉన్న చేత ఇబ్బంది అయినా. ఆంగ్లేర్ లేకుండా అంత ఇసుకు ఆకపోవు. ఈ ఆంగ్లేర్ జర దించాలని దించాలి. అట్ని దించి వేసుకుంటే మంచిది. ఇక మళ్ళీ పచ్చారికి వచ్చినప్పుడు మళ్ళీ ఎక్కించుకున్నాడు. మరి అట్లా ఉంటే ఈ రోడ్ కానీ ఒక మరి బైక్ కూడా తొలగరాదు. అరే తొలగొస్తుంది. ఇలా బైక్ మనం బ్రేక్ చేసుకుంటే బాగా. యాదన్న కోసం ఇవాళ మంచి వంటకం. ఏం చేసిరు వంట? వామా ఏయ్ యాదన్న నాటుకోడు. ఏయ్ ఇవాళ యాదన్న డెక్కు తెచ్చిరంట. డ్యాన్స్ చేస్తాడు. డీజే చేస్తావుగా డ్యాన్సు. యాదన్న ఆ పట్టాలు లేపి అటు మలిచి ఇటు మలిచి తక్కువ బరువు లేవా లబ్బర్ పట్ట లేకపోయేసరికి అన్న వాళ్ళు హెల్ప్ చేసారు బాగానే. లోడింగ్ పాయింట్లో ఆ బూట్లు ఇచ్చారు. ఆ బూట్లు కూడా అట్టేది అలవాటు. ఆ బూట్లు ఇలా జర రిస్క్ ఏం లేదులే. మాకు చాలా మంది అందరూ సబ్స్క్రైబర్లు ఉండేసరికి దమ్మదమ్మ అయింది. అన్లోడింగ్ కూడా వాళ్ళే దమ్మదమ్మ చేసిరు. పట్టాలు కూడా జర పైకి ఎక్కిస్తానికి హెల్ప్ చేసిరు. మస్తు సాయం చేసిరు. ఆ రిసీవ్ తీసుకునే కాడ కూడా సాయం చేసిరు. గేట్లో సాయం చేసిరు. దమ్మదమ్మ అయిపోయింది. ఇంత ఫాస్ట్గా అయిపోయింది. 1 గంట 1:30 వరకు వచ్చేసినాం. నిన్న నైట్ లోడ్ అయిందా? నైట్ నుంచి తెల్లారిసరికి ఇక్కడికి వచ్చినావా? కథం ఏమైంది మన గుర్తడేంది. అమ్మ రౌడీ లెక్క వస్తారు, మీదికి వస్తారు మళ్ళా. అయ్యి బుల్లెట్ నడుపుతావు ఎలా? బుల్లెట్ గాలి ఎందుకు లేదు? పెద్ద టైర్ అది. హైవే ఎక్కిన మొత్తానికి అయితే అన్లోడ్ చేసుకొని ఎటు పోవాలని ఆలోచించాలి. రావులపాలెమా లేకపోతే చేపలకా, ఇక్కడ విజయవాడ సైడా, లేకపోతే మన కడియప్లంక మొక్కల్లోడుకా, ఎటు పోదామని ఆలోచిద్దాం. తిన్న తర్వాత ప్రశాంతంగా స్నానం చేస్తా అనుకుంటుంది అన్నాడా. చేసావో చెప్పే డ్యాన్సు ఎందుకు ఎందుకు పట్టుకుంది చెప్పు, నాకు అర్థమైతే లేదు. ఏం చేసినావు నైట్ బండి ఆడ నాన్న మధ్యలో? మందే ఏడు ఆయన మందు మానేసిండు. బీర్లే రోజు 10 తాగుతుండు. ఎత్తంటాం బీరు వచ్చింది. అసలు ఇప్పుడు నొప్పి అడిగిపోయిందే. ఇప్పుడు నొప్పి అడిగిపోయింది. పాప అన్న ఏదో నవ్వకుండా బీర్ ఏదో అనగానే నవ్వు వస్తూనే ఉంది. మన ఎందుకు నవ్వినావు? మరి నొప్పి లేస్తలేదా? బీర్ వేస్తున్నావు నొప్పి లేవదా? మరి నువ్వు అన్నది అట్నే ఉంది. ఇప్పుడు నవ్వుతున్నావు. అది ఇప్పుడు డ్యాన్స్ చేయంటున్నావు. ఇట్లా చూస్తున్నాం సీరియస్గా. అది బీర్ తాగుతావు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఒడ్లు ధాన్యం సీజన్ కన్నా జర మనకు ₹1 మిగులుతుంది. అట్లా లాంగ్ తిరిగినా కానీ ఏమంత లాభం లేదు. చెప్పురు మాకేమైనా ఉంటే. మాకు కూడా ఒరే, మాకు నల్గొండ మొత్తం అటు సైడ్ నల్గొండ, కరీంనగర్, వరంగల్ మొత్తం ధాన్యమే. ఇక్కడనే అంట బండి సైడ్ కాపుకొని రోడ్డు పక్కన. రివర్స్ పోయేటప్పుడు కూడా చలో వామ యాదన్న నీకోసం కార్ వచ్చిందే. దా కూర్చో, మీరు తినారా?
దాబ్రో అందరూ తిన్నాం మంచిగా చేసుకుంటారు ఇక్కడ మీరు దావత్లో ఈ పార్టీలో దోమలు ఉన్నాయి అమ్మ నీకు దోమలు ఏమైతే సింహాలే నేను ఏం చేయలేవు జీవంలో దోమలు ఎక్కడి కూడా లేవంట ఏం కూర వేయాలి ఏదైనా స్పెషల్ నాటుకోడి రా స్నానం చేసినాక తిందామని చెప్పిన ఎందుకు మహేష్ ఆకలి స్నానం ఏముంది మురికి మురుకున్నా సరే ఫస్ట్ తినాలి కడుపు నిండాలంటివి కడుపు నిండాక ఏదైనా పని అవుతుంది అట్లా నేను కూడా నీ మాట మీదనే వచ్చింది కడుపులో ఆసలేదు ఏం పని చేస్తారు అన్న వాళ్ళు మంచిగా మన ప్రేమతోటి మంచిగా నాటుకోడి కూర అంటే ఏదన్నా మీద ప్రేమతోటి ముసలోడు తింటలేడు లావ్ అవుతలేడు బలం పడతలేడు మహేష్ తిండి పెడతలేడు అని నీకు నాటుకోడి మంచిగా వండారంట నీకు మీ ఊర్లో కూడా బెటర్ ఇట్లా ఏ బెటర్ బెటరా ఇట్లా ఎడ తింటాం మనం బగారా రైస్ చికెన్ కూర అగుడావుడు తినకు ఏదో 4 బుక్కలు నేను అంత ప్రేమ ఏం చేయాలి తిని టేస్ట్ ఎట్లుందో మంచిగా చెప్పు ఉత్తనే తినుడే కాదు అబ్బాయా అబ్బాయి అమ్మాయా నేను అమ్మాయి అనుకుంటా నేను వెనకడికి ఆడపిల్ల మగ పిల్ల నేను చూసినట్టు కాదు యాదనా లెగ్ పీస్ వామ్మా ఇన్నోళ్ళు అందరు డ్రైవర్ అనలే సిగ్గువాడకు అది చెప్పే ఇలాగనే చెప్పే అందరూ డ్రైవర్లో పాపదు ఎట చూస్తుందో బుజ్జా ఏంటి మమ్మీ ఎవడీడు అదే అబ్బాయి అబ్బాయా నేను అబ్బాయి అనుకో అయ్యో చేతులకు అవి ఉన్నాయి కదా పూసలు నడపరాదు ఒక గంట సేపు నడపమంటున్నాను జర నేను ఫుల్గా మా తమ్ముళ్ళు అన్నలు ఎట్లా చేసారు చూడు మంచిగా అంతా డ్రైవర్లు కమ్ముగా తింటాకే పెట్టారు తమ్ముళ్ళు జర రెస్ట్ తీసుకోవాలి మా కాడ మంచిగా ఎంజాయ్ చేసిపోవాలని వాళ్ళు ఎంజాయ్ చేశారు అందరూ అన్నవాళ్ళు డ్రైవర్సే ఇక్కడ కోకోకోలా కంపెనీలో బండ్లు పెడతారనమాట ఒక 90 వెహికల్స్ వరకు ఉన్నాయంట వీళ్ళే ఒక్కొక్కటి ఒకటి సీరియల్ వైజ్గా వెళ్ళిపోతే మాకు ఈరోజు అక్కడికి వచ్చి మన కంపెనీ దగ్గర అన్లోడ్ అవగానే ఇక్కడ ఈ ప్లేస్ చాలా బాగుంది ఇక్కడనే మాకు ఫుడ్ అరేంజ్ చేశారు నాటుకోడి చికెన్ ఇంకా బాయిలర్ చికెన్ ప్రతి ఒక్కటి అయితే మాకు డ్రింక్స్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ తీసుకొచ్చి మాకు అరేంజ్ చేశారు ఒక సాటి డ్రైవర్కి ఇక్కడ వచ్చినందుకు మాకు చాలా బాగా అయితే చూసుకున్నారనమాట ఓకే అన్న థ్యాంక్ యూ సో మచ్ అందరి పేర్లు అయితే తెలియదు నాకు అన్న ఒక్కంది తెలుసు సురేష్ ఇంకా మిగతా వాళ్ళందరూ అయితే తెలియదు ఓకే చేసి మేము తణుకుకి వచ్చినాం అక్కడ నుంచి బేవడోలు హైవే ఎక్కిన కాంచి ఇక్కడ దాకా బాగానే ఉంది రోడ్డు ఇక్కడ తణుకు ఎంట్రీ అయ్యేటప్పుడు మనకి ఇక్కడ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవుతుంది పక్కన రోడ్ అంతా కూడా గుంతలు కష రోడ్ అయిపోయింది బ్రహ్మ రోడ్డే ఉండే కానీ ఇదంతా లేచిపోయింది రోడ్ అంతా లేచిపోయి మొరం అయిపోయింది చూడు బండి మొత్తం ఉయ్యాల జంపాలు అవుతుంది అక్కడ ముందర బండి పోతుంది డీసీఎం బస్తాల్లో వేసుకుని ఏం బస్తాలో మరి టింగ్ అని అవుతుంది వెనకాల అయితే ఏం బండ్లు వస్తున్నాయి కార్లు లైన్గా సపోర్ట్ వస్తుంది ఏదన్నా తాడు లూజ్ అయినట్టు కొడుతుంది నాకు పట్టాలది ఓ తాడు ఇది ఎలాడింది తన్నది తెల్లతాడు యాంగ్లర్లు కూడా కటకట అంటున్నాయి అవి నట్లని అడిగినా టైట్ చేయాలి యాంగ్లర్లు చాలా దారుణంగా సౌండ్ వస్తున్నాయి అన్ని నట్లు లూజ్ అయిపోయినట్టున్నాయి ఉన్నాయిగా బండ్ల నట్లు ఎక్స్ట్రా నట్లు తీసుకుంటే ఇంకా ఆ రోజు నట్లన్నీ వేసి మొత్తం టైట్ చేయాలి పానాలు పెట్టి సైడ్ కాపుతాం ముందర ఏం ఊడలేదే ఏమవుతులే ఏం ఊడలే కానీ కొస ఉంటుందిగా కొస కిందికి జారింది కిందికి ముడేం ఊళ్ళే కానీ అదే జారింది కిందికి తాడు అమ్మ ఇదేంది ట్రాక్టర్ ఇటు సైడ్ మలుతుంది మూతి ఇటున్నట్టే కొడతలే కాదే మూతి ఇటున్నట్టే కొడతలే బండి రివర్స్లో పోతున్నాయన అంతేనా జనరేటర్ బ్యాటరీలు ఉన్నాయింది మరి నీ ఎట్ట పోనే మరి నేను పోతూనే ఉంటుంది ఆయన ఏడొస్తారు మనతోటి బింజన్ వేసుకొని బుర్ర అనుకోతుండు కాదు అది ఇటు పోతుంది అటు పోతుంది అనుకున్నావు ఆయన మనకెళ్ళి ఇట్టే చూస్తుంది వెనకకి
అమ్మ గమ్మత్ వాడు చూడు పట్టేట కొట్టుకోడు చూడు నీడలా బండి పట్ట నేను తాడు మంచిగా ఉంది ముడి కాకపోతే పట్ట కొట్టుకుంటుంది అంటున్నా మరి ఆ పట్ట నాలో తోసొచ్చినావు అని వాటి సైడ్ నా సైడ్ కొట్టుకుంటుందా చూడు నీ సైడే లెఫ్ట్ పోతే నిడదవోలు 22 లెఫ్ట్ పోతే ఇంకోటి నరసాపురం 38 స్ట్రేట్ పోతే రాజమహేంద్రవరం 52 మనం రాజమహేంద్రవరం దాకా ఏం పోం ఇతలే నది నది రావులపాలెం కాళ్ళ పెద్ద సముద్రం నది అది నదే గోదావరి గోదావరి అంటారా ఇదే అక్కడి నుంచి రావాలి కొవ్వూరు నుంచి అదే కానీ గోదావరి అంటే ఇంకా పెద్ద సముద్రం లెక్కన ఉంటది కాదు కొన్ని ఇదేనా గోదావరి నదేనా నేనా అప్పుడు బ్రిడ్జి కానుకుంటా పోయేది మహేష్ నేను ఎప్పుడు అనుకోపోలే పిచ్చికి చూడు గోదావరి అమ్మ చూడు ఎట్లా పొంగుతుంది నాయన సూపర్ ఇంకా వర్షాకాలం అది ఇంకా ఆనందం ఉంటది సేటు గోదావరి పుష్కరాలు ఎప్పుడు అయ్యా రేపేనా పుణ్యకు వస్తుంది రేపేనా పుష్కరాలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేస్తారు జర అలా కామన్ పెట్టి దోస్తులు మా పుష్కరాలు అంటే ఇప్పుడే అంటున్నాడు మా సేటు ఆయనకి ఎస్ఐ వర్కున్నట్టే అంతేనా కడియప్లంకకి వచ్చేసినాం అక్కడ ముందర యూటర్న్ చేసుకోవాలి యూటర్న్ చేసుకొని మళ్ళీ ఈ రూట్లో వచ్చేసి ఆ లెఫ్ట్ సైడ్లో పార్కింగ్ ఉంటుంది అక్కడ ఆపుకోవాలి మనకి ఇప్పుడు అక్కడ ఆపితే మళ్ళీ ఆఫీస్ దగ్గరికి వెళ్తే మనకి ఏడుకుంది లోడింగ్ అనేది దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకొని అప్పుడు కాంటాక్ట్ పెట్టుకొని మనకు లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోవాలి అది రేపు అవుతుందా మరి రేపు మధ్యాహ్నం సాయంత్రమో తెలియదు పార్కింగ్కి వెళ్ళిపోదాం ఏ రాదామని గాలి రావద్దా మనకి రైట్ వచ్చేసినాం పార్కింగ్కి కడియప్లంకకు వచ్చేసి 2 days అయింది యాక్చువల్లీ సీజన్ మొత్తం తగ్గిపోయింది అనమాట ఇంతకుముందుకు మార్కెట్ బాగుండే కడియప్లంకలో చెట్ల లోడ్లు అనేది విపరీతంగా ఉండే ఇప్పుడు మార్కెట్ అంతా తగ్గిపోయింది లోడ్లు అనేది ఒక సీజన్లో బాగుంటాయి ఒక సీజన్లో మొత్తం తగ్గిపోతాయి ఇప్పుడు తగ్గిపోయే సీజన్లో వచ్చినాం మేము హైదరాబాద్కి లోడింగ్ ఉందని చెప్పేసి మనకు ఒకటి చెప్తూ వచ్చినాం ఈయన ఎవరో కాదు మన శేషో చెప్తూ వచ్చినాం యాక్చువల్లీ మేము వచ్చే తారీఖు ఏమైందంటే అప్పటికే వాళ్ళు చిన్న బండికి లోడ్ అయిపోయిందని చెప్పేసి పంపించేసారు యాక్చువల్గా మనం చిన్న బండి 12 టైర్ లోడ్ కూడా మేము వేసుకోవద్దాం అనుకున్నాం కానీ మేము వచ్చేలోపే అప్పటికే బండికి లోడ్ అరేంజ్ అయ్యింది వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము ఇక్కడ వచ్చి 2 days వెయిట్ చేసినాం హైదరాబాద్కి లోడ్ దొరుకుతుందని చెప్పేసి నేను చెప్పినా కదా లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన మ్యారేజ్ ఉంది మన బ్రదర్ది అని చెప్పేసి దానికోసం అని చెప్పేసి హైదరాబాద్ లోడ్ కావాలని 2 days అయినాం వేరే ఏదైనా సరే లోడ్ వేసుకొని వెళ్ళిపోయేటోళ్ళం కానీ ఇప్పుడు వెళ్ళడానికి కూడా మన డ్రైవర్ లేడు ఇక్కడ అందుకని చెప్పేసి మామూలుగా మన బండి రాముడు బండి ఉంది కదా ఆల్రెడీ అది కంటిన్యూగా మేము అప్పుడు లాస్ట్ టైం మేము ఏదైతే పాట్నాకి వెళ్ళామో అది తిరుగుతుంది కంటిన్యూగా పాట్నా వెళ్తుంది మళ్ళీ అక్కడి నుంచి అచ్యుతాపురం వస్తుంది అది కంటిన్యూ తిరుగుతుంది అప్పారావు ఉన్నాడు కదా స్వామి వేసిండు ఇప్పుడు స్వామి అయ్యప్ప ఆయనతో పాటు వేరే డ్రైవర్ ఆయనతో పాటు వెళ్తున్నాడు మన బండికి వాళ్ళకి స్టాప్ ఉంది వాళ్ళ స్టాప్లో ఎవరైనా ఒక డ్రైవర్ మనకు వస్తారు వాళ్ళతో పాటు యాదన్న వెళ్తారు అనమాట భీమడోల్ నుంచి ఇక్కడ దాకా వచ్చిన లోడ్ కోసం ఇక్కడ నుంచి మళ్ళీ అచ్యుతాపురం వెళ్తున్నాం ఇక్కడ లోడింగ్ లేకపోవడం వల్ల మనకు కావాల్సిన ప్లేస్కి అందుకని చెప్పేసి అక్కడైతే 2 బళ్ళు కలిసి తిరిగితే యాదన్న కూడా ఇబ్బంది ఉండదు మనకి సేఫ్టీ ఉంటుంది ఒక నమ్మకం అనేది ఉంటుంది ఎవరిని పడితే వాళ్ళని పంపిస్తే మనకు లాస్ట్ టైం ఎలా చూసారు కదా అగర్తల వెళ్ళినప్పుడు బండిని నాకు ఎందుకంటే బండి అంటే ఒక సెంటిమెంట్ బండిని నాకు మంచిగా సేఫ్టీగా చూసుకోవాలి జాగ్రత్తగా ఉంచుకోవాలి మనం దాన్ని నమ్మే బతుకుతున్నాం దాని మీద ఆధారపడి బతుకుతున్నాం కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఇవ్వాలంటే నాకు భయం వేస్తుంది ఎప్పుడు వాళ్ళు ఏం చేస్తారో బండిని మొత్తం మురికిగా చేసినా కానీ నాకు బాధ అనిపిస్తుంది ఆ టైర్లు అంతా ఆగమైపోయి మనకు ఎంత లాస్ అది ఒక టైరు విలువ వచ్చేసి 24,000 ఒక డోర్ విలువ వచ్చేసి ఒక 10,000 15,000 ఒక డోర్ బెండ్ అయితేనే మనకు అంత బాధ అనిపిస్తుంది అంటే రేపు పొద్దున్న తీసుకెళ్ళిన వాళ్ళు కరెక్ట్గా బండి నడపరా అనేది తెలియదు అందుకని చెప్పేసి నేను బాధపడి ఆ ఇబ్బంది మనం పడవద్దు వద్దులేనైనా ఒక 2 రోజులు 3 రోజులు లేట్ అయిపోయినా సరే అని చెప్పేసి 2 రోజులు ఆగినాం దాని తర్వాత మళ్ళీ మనకు అక్కడ పంపించడానికి కారణం కూడా అదే మనకు నమ్మకంగా ఉన్న ప్లేస్కే మనం పంపించాలి మా అంటే ఒక 150 కిలోమీటర్లు 100 కిలోమీటర్ డిస్టెన్స్ పోతే డీజిల్ అన్నట్టుగా నేను వెళ్తున్నాను ఇప్పుడు చెప్పు
చిట్టపట చినుకులు పడుతూ ఉంటే చిన్నపాట చినుకులు పడుతుంటే పడుతుంటే కాదు పడుతుంటే మరి అట్లా కాదే పడాలే చెలిగాడే చింతన ఉంటే చలిగాలి చెలిగాడే చలిగాడి లవరు ఎవరు చెట్టాపట్ట చేతులు కలిపి చిట్టపట్ట చేతులు కలిపి చెట్టాపట్ట చేతులు కలిపి చెట్టు నీడకై పరిగెడుతుంటే చెట్టు నీడకై పరిగెత్తుంటే చెప్పలే దెబ్బకు దగ్గర దగ్గరే చూస్తున్నావు నువ్వు చెప్పలేని హాయి చెప్పలేని హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో ఎంతో ముచ్చగా ఉంటుంది వీడియో పాడాలి దాడి నాకు సిగ్గేది చికెన్కే పాడు అమ్మాయి సన్నగా మనం కత్తిపూడికి వచ్చేసినాం. అక్కడ ఆపోజిట్లో మన వెహికల్ అవుతుంది ఒకటి టిప్పరు, అది న్యూ మోడల్ వచ్చింది లీలాండ్లోనే. టిప్పర్లు మామూలుగా ఇట్లా బాక్స్ షేప్లో ఉంటుండే, కొంచెం బయటకు వచ్చినట్టు ఇట్లా హైట్ ఎక్కువ ఉంటుండే. ఇప్పుడు ఇది డిఫరెంట్ స్టైల్లో ఇట్లా వచ్చినాయి డీ షేప్లో. దాంట్లో అట్టికాయ లోడ్ వేసుకెళ్తుంది బండి. టిప్పర్లో అట్టికాయ లోడ్ అయింది నాకు అది అర్థమైతలేదు. 16 టైరు టిప్పరు కొత్తగా వచ్చినాయి బండ్లు. ఫస్ట్ బండి అట్టు సీల్ బండి ఫస్ట్ ట్రిప్ మంచిగా అట్టికాయ లోడ్ వేసుకో. అరే ఫస్ట్ ట్రిప్ కాబట్టి ఏదో పచ్చి సరుకు కాయగూరలు అన్నా అట్టికాయ అన్నా ధాన్యం అన్న ఏదన్నా హోటల్ సెంటిమెంట్తోనే అది వేసుకోబోతున్నట్టు. బండ్లన్నీ ఎంటీ వెళ్ళిపోతున్నాయి మనలానే. లోడింగ్స్ అనేవి చాలా దారుణంగా తగ్గిపోయినాయి. ఎక్కడ కూడా లోడింగ్ అనేది ఇప్పుడు మామూలుగా మార్కెట్లో లేవు, లాంగ్లో పోయేటి. కొన్ని ప్లేస్లలో బాగానే ఉందంట మళ్ళీ లోడింగ్. ఈ ఏరియాలోనే చాలా తగ్గిపోయింది. మా కడియబ్లాంకలు అయితే అసలు దారుణం, లోడింగే లేదు. చేసు లేరా నాయన పాట పాడదు లేరా నాయన చేసు పాట పాడదనేసి కన్నా శేషు సేద తీర్చుకో దా పాట పాడదా రారా చిన్న వచ్చేసినాం ఏదైనా దగ్గరకు వచ్చేసినాం. మన బండి లొకేషన్ ఇది. అక్కడ ఉంది ఆల్రెడీ మన బండి. 950 మీటర్స్ ఉంది అంతే. ఇక్కడ నుంచి కిలోమీటర్ వెళ్తే మనకు లొకేషన్ వస్తుంది. అక్కడ బండి పెట్టుకొని పడుకొని రేపు పొద్దుగాల ఎంట్రీ చేయించుకోవాలి. ఆల్రెడీ ఆ బండి ఎంట్రీ అయిపోయింది. ఇండస్ట్రియల్ ఏరియా ఇదంతా. నేను బొగ్గన్లో వేసినాం మన అవతల సైడ్. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేరు, పడుకున్నట్టు అప్పారావు సాంగ్ ఇట్లా. ఎడబెడదాం మరి. ఓ ఆడుంది మన బండి. పోదే రాముడు అక్కడ ఉంది, చూస్తారు కదా మన బండి. లోపలికి వెళ్ళిపోయింది. ఓ అక్కడ ఉందా, ఆడుంది. యాంగులర్ దింపేసిరుగా. ఇప్పుడు అయితే వేసంపేటకి అయితే వచ్చినాము. ఇవన్నీ బండ్లు అయ్యాయి. ఓ పార్కింగ్లు ఉన్నాయి, లోడ్ బండ్లు ఉంటాయి. ఎంపీ బండ్లు ఏమో 5 రోజుకు పెడతారు, లోడ్ బండ్లు ఏమో 6 రోజుకు పెడతారు. ఏం చేయాలి మనం పోయేది? రాత్రి 12 గంటలకు పిలుస్తారు. మరి ఏం పిలుస్తారో ఏం పిలవరో. మరి ఎంట్రీ చేయించి వచ్చినాక ఓ లైసెన్స్ ఈ స్వామి ఎంట్రీ చేయించి వస్తాడు. పోదాం స్వామి ఎంట్రీ చేయించి వద్దాం. ఓ రాముడు ఓ పార్కింగ్లో వెళ్ళినది. ఓ ఆడ పార్కింగ్ ఓ గొజుడు ఆడ ఉన్నాడు రాముడు. ఆ పార్కింగ్లో పెట్టిండు. మేము కూడా ఎప్పుడెప్పుడు ఆడ పెట్టేది. ఏమైందిరా ఎప్పుడెప్పుడు ఆడ పెట్టేది పార్కింగ్లో. కానీ అందుకని డైరెక్ట్ తీసుకపోతే వెనకరా అన్నాడు ఇక మహేష్ షెట్టు. షెట్టు ఇద్దరు ఏం చేస్తారు? మసాలు మసాలా చేస్తున్నావా? టైం వచ్చేసి చూడు మీరే 11:50 12 అయింది. టిక్కుని ఇప్పుడే పడ్డది. 12 అవుతుంది మధురాది. మధ్యాహ్నం అనుకున్న అన్నం తిన్నాం. ఓకే, ఇప్పుడు వీళ్ళకి ఆకలి అవుతుందంట. సరే ఉప్మా చేసుకుంటా అన్నాడు. చేసినోడు ఎట్ట చేయాలి? ఒక్కసారి చూపేక నా ఇజ్జత పోతుంది మై చూపేక అంటాడు. ఓకే మరి బ్యాగ్ పెడతాం. తిన్నారు ఉప్మాలో ఎవరన్నా కారం ఎత్తరా? కారం అది కారం, టమాటాలు, పల్లీలు,
ఉప్పు, తాలింపు గింజలు, పోపు గింజలు అయితే కంపల్సరీ. ఇది ఎట్లా ఎవరన్నా గిట్ల ఉప్మా చేయంగా ఎవరన్నా చూసిర్రా? ఉప్మాలో ఎవరన్నా కారం వేస్తారా? పచ్చిమిరపకాయలు వేసుకుంటారు, బీనీస్ వేసుకుంటారు, లేకపోతే ఆలుగడ్డ ముక్కలు వేసుకుంటారు. చూడు ఎట్లా మసాలా పెడుతుంది చూడు, పొగలు వెళ్తూనే ఆ కారం అంతా ఒక మూలకు పోయింది. దాంట్లో ఎత్తాడు ఇక రవ్వ వేసి ఇక మిక్సీ వేసి ఇక దంచుడే దంచు. ఉప్మా ఎట్ట చెప్తున్నాడు, ఉప్మాల కారం పొడి వేసిండు. ఓలన్న ఉప్మాల కారం పొడి ఎత్తరా? ఏందే ఇది ఈ రాత్రి పూట కారం పొడి వేసి ఉప్మా చేసుడు? ఓ అమ్మ అంతా పోసావయ్యా. గట్క చేసిండు గట్క. ఉప్మాల కారం పొడి నేను నా జీవితంలో చూడని వంటలని చూస్తున్నా నేను. ఉప్మాల కారం పొడి ఎత్తాడు, మటన్ లా చికెన్ లా పోపు గింజలు ఎత్తాడు. గొలుస్తా తెల్లగా మెరుస్తున్నాయి. అబ్బా ఇంత ముందు ఇటు చూడు, నవ్వే ఇటు చూడు. అబ్బా నీ నవ్వు అన్నం అయిపోద్ది. ఇంకా చూడు ఇక అయిపోయింది. ఇక చూసిరుగా ఉప్మా డిఫరెంట్ స్టైల్లో. ఎర్రటి ఉప్మా, అందరు తెల్లటి ఉప్మా తింటాం, మేము ఎర్రటి ఉప్మా తింటాం. ముఖానికి అమ్మాయికి వచ్చారు మొహాన్ని కొడతాడంట తీసుకొని, అది ముద్దుకున్నట్టే. ఇప్పుడైతే లోడింగ్ వచ్చింది, లోడింగ్ పోతున్నాము. ఆ బండి రావణుకు రాలేక భీమునికే వచ్చింది తప్పున. అదే ఫస్ట్ వచ్చింది కానీ భీముడు రావణుడు దాని రాలే ఫస్ట్, దీనికి వచ్చింది భీమునికి. లోడ్కి అయితే వెళ్ళిపోతున్నాం లోపలికి. ఇప్పుడు దానికి అంగ్లేర్లు జర లేపి ట్రై చేయాలి, అది ఇప్పేసినాయి. నటు తీసుకున్నా సామి, ఇటు తిప్పెట్టు ఇటు ఈ గేట కదా పోయి ఆ గేటు కండ పెట్టిన ఒక బండి ఇట్లా లెఫ్ట్ కట్ చేసుకుంటా. కాంట పెట్టాలంటే ఇబ్బంది అవుతుంది జరా. కాంట పెట్టి సేటుకి వస్తాడు, మళ్ళీ రైట్ కట్ చేసుకోవాలి. అయ్యా ఫుల్ లెఫ్ట్ రాని కదా ఇది ఒక్క లైన్ లేపుకొస్తుంది సేటు. ఇప్పుడు ఉన్నమ్మా ఎందుకని వయ్యా మన ఆయన పని అయినాడు కాగల మలుచుకొని వెళ్ళాక స్టెప్ మీదకి ఎక్కురయ్యా. నిమ్మ ఇడిచిపెట్టారా నాయన, గుర్తులా పెండ వెళ్తుంది. బాగానే వస్తలేదు నీ తల పెండ వెళ్తుంది. వరకు ఏంది ఇది, ఏంది లేస్తలేదు అమ్మ నిమ్మ బాగా. వరకు ఏంది ఇది, పడు చిన్న పడిపోతే ఈ సామి ఈ సామి ఎక్కడ చూసినావు సామి నువ్వు? అలా కాళ్ళు ఇరికి సేటు అది వాళ్ళు చూసారు బాగా. ఇప్పుడు బండిగారు తెలియకాళ్ళు వాడు కంప్యూటర్ బుర్ర అనలే పోయా. నువ్వు అల్లా మలుచుకునేవు నాయన, ఎప్పుడైనా అట్ట పెట్టద్దు, అట్ట పెడితే బోల్ట్ పట్టుకో. ఇప్పుడు రావునికి అయితే ఆంగ్లేర్ ఫిట్ చేసినాము. ఇక భీముడు అయితే లోపలికి పోవాలా. ఓ రాముడు భీముడు చూడు. ఇప్పుడు మన 2 బండ్లు అయితే లోడ్ అయిపోయినాయి. అది రాముడు, ఇది భీముడు. ఇప్పుడు అద్దాలు క్లీన్ చేసుకొని వెళ్ళిపోతాం. యాక్చువల్గా మనకి పొద్దున బయలుదేరాలనుకుంటున్నాం, అనకాపల్లిలో ఆపుకొని. నేను స్నానం చేసినా కానీ ఏదన్నా లోడ్ అయ్యేసరికి లేట్ అయిపోయింది. వీళ్ళు స్నానాలు ఇట్లా చేయలేదు, ఫ్రెష్ అప్ అయ్యి పొద్దున మంచిగా వంట చేసుకొని తిని వెళ్తాం. తుడిచినావు అద్దాలు? ఈ అద్దాలన్నీ తుడిచినా ఇప్పుడే నేను, సైడ్ అద్దాలు ఇట్లా. ఇదే నాకు పదనం దాదా తుడుదా దమ్మదమ్మ. మంత్రస్థానికి ఏమో చెప్పినట్టే ఉంది. వస్తుందా తెతే ఇంకో పేపర్. అద్దాలు నీట్గా లేకపోతే రోడ్ల మీద ఎంత ఇబ్బంది ఏదన్నా వస్తానికి ముందే కన్లో పడాలి. ఫస్ట్ నేను చూసి పెట్టుకున్నాయా. ఏమైంది? పేపర్ లేవు స్వామి, బల్లే స్వామి ఏరుతున్నావు. అద్దాలు ఇట్లా క్లీన్ చేసుకున్నావు. చలో స్వామి తీ.
వంటిది ఒకసారి మీ బండి నడుపుతాం. మొన్న సర్వీసింగ్ చేయించినాం కదా, మొత్తం ఆయిల్ చేంజ్, ఫిల్టర్ చేంజ్ అన్నీ చేసినాం. ఇప్పుడు పికప్ ఎట్లుందో ఒకసారి చెక్ చేద్దాం. దాని తర్వాత మళ్ళీ మనకి పికప్ అట్లే ఉందని అనిపిస్తే మళ్ళీ ఒకసారి షోరూమ్ తీసుకోవాలి. ఎందుకంటే బండి పికప్ 2 years దాటింది అంతే. 2 సంవత్సరాల తర్వాత బండి పికప్ అనేది అంత తగ్గొద్దు. అయితే వాళ్ళు అదే అన్నారు, ప్రాబ్లం కూడా ఆయిల్ చేంజ్ అవన్నీ చేపించకపోయేసరికి అట్లా అయిందని అన్నారు. కాకపోతే మనకు ఒక ఎంత మా అంటే ఒక 20 days ఏమో అంతే దాటింది, అంతకన్నా ముందు చేపించాలి. 20 days తర్వాత చేయించినాం. చలోపా ఏదైనా హట్ సైడ్ ఎక్కువ కిస సప్పుడు వస్తుంది, కీస్ కీస్ అని. అంత పికప్ అనిపిస్తలేదు బండి, రప్ప లేవాలి కానీ. హైవేకి ఎక్కితే అర్థమవుతుంది పికప్, ఇప్పుడు అర్థం కాదు టర్నింగ్లలో. ఈ ట్రిప్ అయితే మేము చాలా దారుణంగా లాస్ అయిపోయినాం ఆ బండికి. ఎంతైనా BS6 phase 1కి phase 2కి చాలా డిఫరెన్స్ ఉంది. phase 2 బండ్లు విపరీతమైన ఉరుకుతున్నాయి, అసలు జుమ్మలు వేస్తాయి. phase 1 అంత పికప్ లేవు. మామూలుగా అనుకున్నా నేను, phase 1 బండ్లు ఉన్న కూడా phase 2 బండ్లు ఉన్న కూడా దీనికి చాలా డిఫరెన్స్ ఉంది పికప్. రయ్యలు వేస్తున్నాయి phase 2 వెహికల్స్. మన phase 2 భీముడు, ఇది phase 1. phase 1 అంత లేవు పికప్లోనైనా, బండి లోడింగ్ వేసినప్పుడైనా కానీ, ఘాట్ రోడ్లలో కానీ దానంత లేదు పవర్ BS6 phase 2 అంతా. ఇంకా ఇది అప్గ్రీజింగ్ పెట్టే పని ఉంది, అప్గ్రీజింగ్ పెట్టేయాలి ఇంకా దీనికి. ఓన్లీ మన సర్వీసింగ్ వరకు చేయించినాం, ఆయిల్ చేంజ్లు, ఫిల్టర్ చేంజ్లు అవన్నీ చేయించినాం. కానీ అప్గ్రీజింగ్ అనేది పెట్టేయాలి, అది ఒకటి మళ్ళీ ఒక టైం తీసుకొని పెట్టేయాలి. అట్లా టైర్లు కూడా దగ్గర పడుతున్నాయి. టైర్లు కూడా ఇప్పుడు మనం తిరిగే లైన్లో బటన్ చేయించడం నడుస్తాయి ఈ బండికి. పచ్చి సరుకులు కొట్టి మనం రప్ప ఘాట్ రోడ్లు తిరుగుతలేం కాబట్టి ఈ బండి మాత్రం కంపల్సరీ ఒక రూట్లో అన్నట్టునే ఫిక్స్ అయి పెట్టినాం. నార్మల్ రోడ్లలో హైవేలలో తిరుగుతుంది కాబట్టి బటన్ చేయించుకున్నా కానీ పనికి వస్తాయి. కొంచెం టైర్లు సాఫ్గా ఉన్నప్పుడే బటన్ చేయించేసుకోవాలి. మొత్తం అన్ని పొయ్యి పొక్కలు అయిందనుకో టైరు, బటన్ కాదు మళ్ళీ. దీనికి ఒక 4 టైర్ల వరకు మనం బటన్ చేయించుకోవచ్చు. అదే చూస్తున్నా. నెక్స్ట్ ఒక ట్రిప్ అయిపోయిన తర్వాత 4 టైర్లు ఒకటేసారి బటన్ చేపిస్తారు. 2 టైర్లు బటన్ చేపిస్తే 10,000 అవుతాయి. అదే కొత్త టైర్లు కొనాలంటే 25,000 ఒక టైరు, 24,000, 50,000 వేసుకోరాదు. ఇక 2 జతలు ₹1,00,000 అవుతాయి. అదే 20,000ల్లో 2 జతల టైర్లు మళ్ళీ బటన్ అవుతాయి. మనం ఏదైతే కొత్త టైర్ని ఎట్లయితే వాడినో అట్లా వాడుకోవచ్చు. కాకపోతే కొంచెం దానంత పవర్ ఉండదు, తక్కువ ఉంటుంది అనమాట. తొందరగా బటన్ అరిగిపోతుంది అంతే. చూసుకొని నడుపుకోవాలి. అది హౌసింగ్కి వేసుకోకుండా డమ్మీ కన్నా లేకపోతే సెకండ్ ఫ్రంట్ల కన్నా లిఫ్ట్ టైర్ల కన్నా వేసుకోవాలి. 3 బండ్లు ఒకసారి ఒక దగ్గర లోడ్ అయితే బాగుండు. పెడదాం అనుకుంటున్నాం కానీ అది ఒకసారి బయటకు పోయి అటు నుంచి ఇటు వచ్చేసరికి మనకి ఈ బండి దొరుకుతలేదు, ఒక బండి దొరికేసరికి ఒక బండి దొరుకుతలేదు. ఈ 2 కలుస్తున్నాయి కానీ కంటిన్యూగా అది కలుస్తలే. ఇప్పుడు మనం అది కలుస్తుంది కానీ అది ఇటు వస్తుంది, ఈ 2 అటు పోతాయి. అమ్మ ఇప్పుడు బస్సులు వెళ్ళే టైం కానీ ఫుల్ జామ్ అయిపోతుంది. ఇక్కడ ఎంప్లాయీస్ అందరూ ఇప్పుడు వెళ్ళే టైం అనమాట. బస్సులు అయితే ఏమో జామ్ అయిపోతుంది, ఖాళీ ఉండదు. ట్రాఫిక్ జామ్ ఉంటుంది మన అచ్యుతాపురం సర్కిల్ దాకా. సర్కిల్ అవతల మళ్ళీ కామన్. ఇక ఒక్కసారి అన్ని కంపెనీలలో బస్సులు వెళ్ళేసరికి వేరే బండ్లు పోతాను ప్లేస్ లేకుండా అయిపోతుంది. ఎట్లా పోతుంది ఇప్పుడే అట్టుంది స్టార్ట్. రప్ప వస్తూనే ఉంటాయి. ఒక దగ్గర 34 బండ్లు ఒకటేసారి వెళ్తాయి అన్నీ. వెళ్తూనే ఉండదు, చూస్తున్నా బస్సులు వస్తూనే ఉన్నాయి. ఒక్కొక్కటి జామ్ అయిపోతుంది. ఒకళ్ళంటే ఒకళ్ళు పోటీ పట్టుకుంటూ వెళ్ళిపోతారు. అందరు ఇంట్లోకి వెళ్ళే టైం కాబట్టి తొందర చేరుకోవాలని చూస్తారు. 10 గంటలకు పోతారు. 10 అవుతుంది టైం ఇప్పుడు. సీతాపురం నుంచి అనకాపల్లి వెళ్ళే రోడ్లో ఇక్కడ బస్సులన్నీ వచ్చేసి చిన్న రోడ్డు ఉంటుంది అనమాట. ఇది సింగిల్ రోడ్డు. అక్కడక్కడ దింపుకుంటూ వెళ్తారు కదా, అక్కడిద్దరిని. బస్సులన్నీ అక్కడక్కడ ఆగడం వల్ల ఫుల్ జామ్ అయిపోయింది. చాలాసేపటి నుంచి ఇట్లనే ఆగి ఉన్నాం లైన్లో. అక్కడ దాకా ఉంది లైన్, ఎంతవరకు ఉందో తెలియదు. ఇక ఇప్పుడు క్లియర్ అయితే కూడా తెలియదు, మనకు తెలియదు. ఇక్కడ ఈ టైంలో ఇట్లా జామ్ అవుతుంది అని చెప్పేసి తెలిసి ఉంటే అక్కడనే ఆపుకొని నిమ్మలంగా వద్దు 11:30-12 గంటలకి.
నిమ్మలంగా తినేసి ఇంతవరకు తినకూడదు తినలే ఫుడ్ మస్తు ఆకలేస్తుంది. మధ్యాహ్నం తిన్నాం అక్కడ హోటల్లో. లోపల వండుకోవడానికి మనకి ఆప్షన్ లేదనమాట. అందుకని కడుపు మార్చుకొని ఉండాల్సి వస్తుంది ఇలా ఒకరోజు. ఇక్కడ అయ్యప్ప స్వాములది పూజ జరుగుతున్నట్టుంది. సైడ్కి పెద్ద లైను, బైక్ల లైను, ఆటోలు, స్వాములందరూ ఇక్కడ బండ్లు పార్కింగ్ చేసేసరికి బండ్లు పట్టట్లేవు. ఉన్నదే చిన్న రోడ్డు ఇది. నేను ఆ బస్సుల వల్ల అనుకున్నా కానీ ఆ బస్సుల వల్ల కాదు, పెద్ద పూజ జరుగుతుంది. ఓ బొచ్చరు మందురు స్వాములు ఇక్కడ. జామ్ అయిపోయింది బండ్లు. చూడు ఎంత ఇరుకుడు పోతుందో ఫిక్స్డ్ బండ్లు ఇక్కడ. ఇక్కడ సైడ్ చూడు బండి కరెక్ట్ ఒక్కడు మాత్రమే ఉంది గ్యాప్. సాపుగా అనుకొని వచ్చినట్టే వస్తున్నాయి బండ్లు. టిప్పర్లు అన్ని టిప్పర్లే. ఏడు దాకా ఉంది జాము అంతేనా? రైట్ రైట్. చూడు స్వాములు ఎంతమంది ఉర్రో. ఎంతమంది ఉరే స్వాములు. ఓ స్వామియే శరణమయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే. అమ్మ ఇక్కడ కూడా ఉన్నాయి బండ్లు. అవతల సైడ్ ఎంత లైన్ ఉందో ఇవతల సైడ్ కూడా అంత లైన్ ఉంది. శరణం శరణం అయ్యప్ప. క్లియర్ అయిపోయింది. ఇట్లుంటుంది చిన్న రోడ్డు ఇది చూస్తారు కదా. ఈ రోడ్లో మళ్ళీ బైకులు అటు సైడ్ బైకులు ఇటు సైడ్ బైకులు రెండు బండ్లు పాస్ కావాలి. ఇప్పుడు ఆ బండి వెళ్తుంటే ప్లేసే లేదు అక్కడ పక్కన, ఎట్లా వెళ్తుంది? అందుకనే ఇంతసేపు జామ్ అయిపోయింది అక్కడ. వచ్చేసినాం అనకాపల్లికి. బంకులో పెట్టేసుకొని ఇక మంచిగా రెస్ట్ ఫుల్. అమ్మ ఇదేంటి సడన్గా వచ్చినట్టుండు కారాయన చూడు. సడన్గా రోడ్డు మీదకి వచ్చినట్టుండు. బండి మొత్తం డివైడర్ పైకి పోయింది ముందల టైరు. ఇట్లా పెట్టిండు మలుపున్నాను మలుపుతారు మళ్ళా. గట్ట పెడతా రేటు కాకుండా. వీడు దాబా అయితే 2 గంటల దాకా కూడా ఉంటుంది. వీడు ఆపుతుంది మరి ఫుడ్ గిట్లా తీసుకుందాం అని చెప్పేసి ఏమో మరి. అయ్యప్ప తీసుకుంటా అన్నాడు, ఫుడ్ తీసుకుంటా అన్నాడు. చూద్దాం పికప్ చెక్ చేద్దాం. 45 అప్పుడు 60 దాటపోయేది, ఇప్పుడు దాటదో మరి. చూడాలి హైవే మీద 80 పోవాలి బండి. తొక్కితే 80 పోవాలి. 80 పోలే ఇంతకుముందు. అదే 80 పోలేమన్నా, ఇప్పుడు పోతుందా చూద్దాం. లేస్తలేదుగా. పోతుందా లేదా చూస్తున్నా నేను. లేపుతలేదు. ఇది ఔటర్ రింగ్ రోడ్ లాగేడా. ఇక స్ట్రేట్ పోతాను విశాఖపట్నం పోతాను, సర్కిల్ తిరిగి లెఫ్ట్ పోతే అనకాపల్లి. ఈ బ్రిడ్జిలే కదా ఒకసారి కూలిపోయింది. అటు పోతే వైజాగ్, ఇటు పోతే అనకాపల్లికి. మనం నైట్ ఇక్కడే స్టే చేసేది. అందులోకి వెళ్ళకుండా మొత్తం అవి పెట్టేసారు అన్నమాట డ్రమ్ములు. క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు బంకు మొత్తం క్లోజ్ చేసేసారు, మొత్తానికే బంద్ చేసారు అనమాట. మళ్ళీ రీఓపెన్ చేస్తారంట త్వరలో. పార్కింగ్ అయితే పెట్టుకోవడానికి బాగానే ప్లేస్ ఇస్తారు కానీ మామూలుగా ఇంతకుముందుకు ఎవరైతే ఇంట్లో బండ్లు పెట్టుకుంటారో వాళ్ళు బండ్లు పెట్టుకొని ఇస్తారు కానీ బంక్ అయితే క్లోజ్ ఉంది. త్వరలో ఓపెన్ చేస్తారంట మళ్ళా. 2 బండ్లు అప్పారావు అయ్యా.
ఓకేనా? దీనికి రివర్స్ చేయగానే లిఫ్ట్ లేస్తుంది. దానికో బటన్ నొక్కాలి, రివర్స్ చేసినా లేవదు. బంద్ చేయాలన్నా లేపాలన్నా దింపాలన్నా లిఫ్ట్ బటన్ నొక్కాలి. రైట్ 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 పోనీ, స్ట్రేట్ చేసుకో స్ట్రేట్ చేసుకో స్ట్రేట్ చేసుకో, రైట్ రైట్. ఓకే, రేపు మార్నింగ్ కలుద్దాం మళ్ళా. ఇప్పుడు ప్రశాంతంగా పడుకుంటావు ఇక, స్లీప్ ఏదన్నా ఫుల్ రెస్ట్ ఇప్పుడు నేను నైట్ మంచిగా తిని కడుపు నిండా పండుకుందాం. రేపు పొద్దున్న లేచి బయలుదేరి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. జై డ్రైవర్.